అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే యథావిధంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ముస్లింల మత పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు హోరెత్తాయి. జామియా మసీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నేతాజీ సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అక్కడ తహసీల్దార్ నరసింహకుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ ర్యాలీలో మత పెద్దలు షరుద్దీన్ హుస్సేని, కాదర్ హుస్సేని, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రాయచోటిని అనాదిగా చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామాపురం మండలానికి మంజూరైన సైనిక్ స్కూల్ను గతంలో కలికిరికి తరలించారని, కడప, బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణంలోనూ అప్పటి ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదని విమర్శించారు. జిల్లా కేంద్రం కోసం రాయచోటి ప్రజలు మెడికల్ కళాశాల మదనపల్లికి, స్కిల్ హబ్ రాజంపేటకు త్యాగం చేశారని, అలా జిల్లా కేంద్రం సాధించుకున్న రాయచోటిని ఇప్పుడు నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తాజాగా రాయచోటికి మంజూరైన యునానీ మెడికల్ కాలేజీని పొద్దుటూరుకు తరలించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. 6 నియోజకవర్గాలతో ఏర్పడిన అన్నమయ్య జిల్లా కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతోందని, వెనుకబడిన రాయచోటిని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతోనే జిల్లా కేంద్రం మార్పు చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. ఈరోజు రాయచోటి టౌన్లో రాయచోటి జిల్లాను తీసుకొని పోయి మదనపల్లిలో కలిపినందుకు నిరసనగా రాయచోటి ఠానా జామియా మసీద్ దగ్గర నుంచి బంగ్లా సర్కిల్ దగ్గర మానవహారంగా ఉండి ఆ తర్వాత తహసీల్దార్ గారి ఆఫీసు వద్దకు వచ్చి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాయచోటి ముద్దు, మదనపల్లె వద్దు అనే స్లోగన్స్తో ఈ ర్యాలీను చేయడం జరిగింది. మనకు రాయచోటిని జిల్లాగా మారుస్తున్నామని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా వాళ్ళ ఇష్టానుసారము మదనపల్లె జిల్లా కేంద్రంగా చేసి మదనపల్లె జిల్లా కేంద్రంగా చేస్తున్నామని చెప్పి 1 నెల టైం ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ రాయచోటి జిల్లాగా కేంద్రంగా తీస్తున్నామని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. ఇలాంటి అభిప్రాయాలు ఎలాంటి ప్రజల దగ్గర తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జిల్లాను విభజించినారు. రాయచోటికి రాజంపేట వాళ్ళు వద్దంటున్నారు, రైల్వే కోడూరు వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పారు. కానీ వాస్తవంగా రాయచోటి ప్రజల దగ్గర ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయలేదు, ప్రజాభిప్రాయం తీసుకోలేదు. మన మినిస్టర్లు అనగాని సత్యప్రసాద్ గారు, ఇంకో మినిస్టరు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు రాయచోటి వాళ్ళు రాజంపేట వాళ్ళకు వద్దు, రైల్వే కోడూరు వాళ్ళకు వద్దు అంటున్నారు. కానీ రాయచోటి వాళ్ళు మదనపల్లి వద్దు అని చెప్పినారా లేదా అనే అభిప్రాయం కూడా కనీసం తీసుకోకుండా వాళ్ళ ఇష్టం మేరకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జిల్లాను విభజించినారు. కాబట్టి రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్య విషయం ఏమంటే మౌలిక సదుపాయాలు అంటే కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ కొన్ని ఎకరాలలో 3 సంవత్సరాల నుంచి భవనాలు నిర్మించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆఫీసులు నిర్మించినారు. ఎలాంటి అవకాశాలు లేని మదనపల్లెకు తీసుకొని పోయి ఈ ఆఫీసులను పెడితే అక్కడ ఉండేదానికి కూడా కనీస వసతులు లేకుండా ఈ జిల్లాను విభజించినారు. ముఖ్యంగా కలెక్టర్ ఆఫీసు కనీసం 10 రోజులకు ముందు ప్రారంభించినారు. ప్రారంభించిన తర్వాత 10 రోజులకే కలెక్టర్ గారు మదనపల్లెకి షిఫ్ట్ కావాలన్నారు. అక్కడ వసతులు లేవు, ఇక్కడ వసతులు ఉన్నాయి. కాబట్టి పరిపాలన పరంగా ఇక్కడ భవనాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ ర్యాలీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.